పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు మళ్ళీ గెలుతాడా గెలవడా అని చెప్పి హైకమాండ్ తెలుసుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కదా, రెవెన్యూ, ఆ అంశం పైన కూడా అసలు ఈయన మంత్రి పదవి ఎట్లుంది, ఈయన మంత్రి శాఖ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, ఈయన మంచిగా పనిచేస్తున్నా లేదా అని చెప్పి పొంగులేటి పైన కూడా కన్నేసారు. పొన్నం ప్రభాకర్ పైన, పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్టు బీసీ వెల్ఫేరు, పొన్నం ప్రభాకర్ ఎట్లా పనిచేస్తున్నా కూడా హైకమాండ్ తెలుసుకుంటారు, పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ గెలుస్తాడా ఓడిపోతాడా అని కూడా తెలుసుకుంటున్నారు. కొండా సురేఖ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, ఇక కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత వరంగల్ ఈస్ట్లో ఆమె గెలుస్తుందా ఓడిపోతుందా అని చెప్పి హైకమాండ్ ఫోకస్ పెట్టిరట. సీతక్క పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ములుగు ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. సో సీతక్క పైన కూడా హైకమాండ్ సర్వే చేపిస్తారు. ఆమె మళ్ళీ ములుగులో గెలుస్తుందా గెలవదా, మరి ఆమె పోర్ట్ఫోలియోలు ఎట్లున్నాయి, ఆమె శాఖలు ఎట్లున్నాయి, ఆమె మంచిగా పనిచేస్తుందా లేదా, పబ్లిక్ ఏమనుకుంటారు సీతక్క పైన అనేది తెలుసుకుంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి, ఇక తుమ్మల నాగేశ్వరరావు పైన అయితే జనాలు మొత్తం కోపం మీదనే ఉంటారు. ఆయన రైతు బంధు ఇత్తలేడు, రుణమాఫీ చక్కగా రాలే, 500 రూపాయల పంట బోనస్ చక్కగా రాలే, కౌలు రైతులకు పైసలు రాలే, యూరియా బత్తాలు రాలే, మామూలుగా ఉండరు రైతులు, మస్తు కోపం మీద ఉంటారు తుమ్మల పైన. కాబట్టి తుమ్మల ఫెయిల్. తర్వాత జూపల్లి కృష్ణరావు, ఈయన ఎక్సైజ్ శాఖ, తర్వాత టూరిజం, కల్చర్ అండ్ సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు ఈయన దగ్గర ఉన్నటువంటి శాఖ. కాబట్టి ఈ జూపల్లి కృష్ణరావు పైన కూడా వ్యతిరేకంగా ఉండొచ్చు. సో ఆయన పైన కూడా మరి సర్వేలు ఏం తెలుసో చూడాలి. హైకమాండ్ అయితే సర్వే చేస్తున్నారట. తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి పైన కూడా సర్వే చేపిస్తూ ఉన్నారు. ఆయన చెన్నూరులో గెలుతాడా గెలవదా అనేది తెలుసుకుంటా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో గెలుస్తాడా గెలవడా అని చెప్పి తెలుసుకుంటా ఉన్నారు. తర్వాత కొల్లాపూర్లో జూపల్లి గెలుస్తాడా గెలవడా అని చెప్పి తెలుసుకుంటా ఉన్నారు. తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయన ధర్మపూర్లో మళ్ళీ గెలుతాడా గెలవడా అడ్లూరు లక్ష్మణ్ అన్న అని చెప్పి సర్వే చేస్తూ ఉన్నారట. తర్వాత వాకాటి శ్రీహరి మత్కల్లో గెలుస్తాడా ఓడిపోతాడా, పబ్లిక్ ఒపీనియన్ ఏంది, ఈ మంత్రులను అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఒక సర్వే. తర్వాత మహమ్మద్ అజారుద్దీన్, ఈయన పైన కూడా అనేకమైనటువంటి సర్వేలు చేపిస్తూ ఉన్నారు. మైనారిటీ వెల్ఫేర్స్ ఇన్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి నాకు మంత్రి పదవి ఇచ్చారు. అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏందనేది హైకమాండ్ డౌట్. ఎందుకంటే వీళ్ళు పోయి మేము సూపర్ డూపర్ అద్భుతాలు, మా లెక్క పరిపాలన చేసేటోళ్ళు లేనే లేరని చెప్పి చెప్పొచ్చారు. మరి నిజంగానే వీళ్ళు సూపరా డూపరా, వీళ్ళ కథ ఏంది అని చెప్పి హైకమాండ్ తెలుసుకోవడానికి వీళ్ళ పైన ఒక సర్వే చేపిస్తారు.